హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూద్దాం. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. విద్యార్థులకు ముఖ్యమైన ప్రకటన అనమాట. సో రాష్ట్రంలో విద్యార్థులు అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉద్యోగార్థులకు సంబంధించి కూడా అప్డేటు. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు ఆర్థికంగా ఆదుకునేందుకు ఈడబ్ల్యూఎస్ అయితే ఇస్తుంది కదా, దానికి సంబంధించి విధి విధానాలు అయితే సర్టిఫికేట్ జారీ చేయడం కోసం ఇచ్చారనమాట. అయితే ముఖ్యంగా మీరు చూసుకోవచ్చు, సర్టిఫికేట్ పొందడానికి నిబంధన అన్నమాట. పట్టణాల్లో 100 చదరపు గజాలు, గ్రామాల్లో 200 చదరపు గజాలకు మించి సొంత ఇల్లు అయితే ఉండకూడదనమాట. పట్టణాల్లో 200 గజాలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 1000 చదరపు గజాలకు మించి నివాసం లేదా కమర్షియల్ స్థలం అయితే ఉండకూడదు. సంవత్సరం ఆదాయం 8 లక్షల లోపు అయితే ఉండాలి. 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉండాలి. ఇక దరఖాస్తు చేసుకునే విధానమేమో మీ సేవా కేంద్రాలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయం, స్థానికత, కుల ధృవీకరణ పత్రాలను జత చేయాలన్నమాట. ఈ సర్టిఫికేట్లను ధృవీకరిస్తూ నోటరీ అఫిడవిట్, ఫోటో సమర్పించాలి. విద్యార్హతలు, చదువుకు సంబంధించిన స్టడీ సర్టిఫికేటు, జనన తేదీ ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికేటు లేదా టీసీ దరఖాస్తు సమర్పించాలి ఉంటుంది. సో నెల రోజుల్లోపు దరఖాస్తును అయితే విచారించి ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే తహసీల్దార్ ఈడబ్ల్యూఎస్ అయితే సర్టిఫికేట్ని జారీ చేస్తారు. సో విద్యార్థులు అదేవిధంగా ఉద్యోగార్థులు అందరికీ అవసరం కాబట్టి ఇది దానికి సంబంధించి వీడియో మీకు చేయడం జరిగిందనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.